హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైందండి వీడియో అప్లోడ్ చేసి. ఈ వీడియో అయితే 4-5 మంత్స్ అవుతుంది. మేము టూరిజం ప్లేస్లు అన్నీ కూడా 1 వీక్ ట్రిప్కి అయితే వెళ్ళాము. మొత్తం ఫుల్ వీడియో పెట్టాలంటే లెంతీ వీడియో అయిపోతుంది, అందుకని చెప్పి 2 పార్ట్స్ కింద అయితే సపరేట్ చేశాను. ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా చూడండి, మిస్ అవ్వద్దు. మా ఛత్తీస్గఢ్లో ఏ ప్లేస్లు ఉన్నాయి టూరిజంకి చూడడానికి కానీ ట్రావెలింగ్ కానీ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి మా అబ్బాయి అయితే రాజమండ్రిలో స్టార్ట్ అయ్యాడు. మేమైతే ఛత్తీస్గఢ్ సుక్మాలో ఉన్నాము. రాజమండ్రి నుంచి సుక్మా అయితే వచ్చారు. సుక్మా నుంచి మేము చిత్రకూట్ వెళ్ళామన్నమాట. రాజమండ్రి టు ఛత్తీస్గఢ్ ఏరియా చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. నేచర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. చూసారా ఎంత అందంగా ఉందో అసలు అని. ఎంత దూరం ప్రయాణం చేసినా అస్సలు అలసట అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది. మాకు 40 కిలోమీటర్స్ ఘాటి ఉంటుంది మధ్యలో. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అంటే ఇండియన్ నయాగరా వాటర్ ఫాల్స్ అనమాట. ఇండియాలో పెద్దది వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది. నయాగరా ఫాల్స్ టైప్లోనే. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది దసరా టైంలో. అంత వాటర్ అయితే అంతగా లేదు, తక్కువ ఉన్నాయి. ఈ టైంలో అయితే కిందకి వెళ్ళి పడవల మీద ఎంజాయ్ చేయొచ్చు. పడవల మీద వాటర్ దాకా తీసుకెళ్తారు. వర్షాకాలం అయితే పైనుంచి మాత్రమే చూడడానికి ఉంటుంది, కిందకి వెళ్ళడానికి అయితే ఉండదు. ఇదిగోండి ఇక్కడైతే స్టే చేసాము ఒక నైట్. రిసార్ట్స్ చాలా బాగుంటాయండి చిత్రకూట్లో. ఎంత అందంగా ఉంటాయంటే చాలా కన్వీనియంట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా అదిగోండి అదే చిత్రకూట్ నయాగరా వాటర్ ఫాల్స్. అంటే ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉంది, కానీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఫుల్గా అయితే వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. నేను అలా ఉన్నప్పుడు వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను, ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ది బెస్ట్ వ్యూ పాయింట్ ఒకటి ఉందండి. మేము ఇది అనుకోకుండా చూసామన్నమాట. చిత్రకూట్కి 10 కిలోమీటర్స్ దగ్గరలో మీరు ఎవరన్నా కానీ చిత్రకూట్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా చెప్తున్నాను, మా పిల్లలిద్దరికి ఎంత ఇష్టం అంటే వాటర్ ఫాల్స్ కన్నా కూడా ఈ పాయింట్ అంటేనే చాలా ఇష్టం. ఖచ్చితంగా అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చే వెళ్తాము. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మేము నైట్ అయితే ఇక్కడికి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ వ్యూ బాగుంటుందని చెప్పి నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట. బాబు అయితే క్యాంపింగ్ వేసుకుంటున్నాడు. మేమైతే కారులోనే ఉండిపోయాము, కారులో పడుకున్నాము. మీలో ఎవరైనా టూరిజం ప్లేస్లు ఇష్టం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానీ మంచి వ్యూ పాయింట్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. నిజంగా అందరికీ నచ్చుతుంది. నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చిత్రకూట్కి అయితే 10 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది వ్యూ పాయింట్. చూసారా నైట్ అంతా అక్కడ క్యాంపింగ్ వేసుకుని అక్కడే ఉండిపోయాము. చూసారా అసలు ఎంత అందంగా ఉందో. ఛత్తీస్గఢ్లో ది హైయెస్ట్ పీక్ ప్లేస్ అనమాట ఇది. ఇదే హైయెస్ట్ కొండ అనమాట ఛత్తీస్గఢ్ మొత్తానికి. అసలు లోయ ఎంత అందంగా ఉంటుందంటే అక్కడ కూర్చుని అలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా పిల్లలిద్దరికీ కానీ మా వదినకి కానీ ఎంత ఇష్టం అంటే ఈ ప్లేసు.
మేము వచ్చిన ప్రతిసారి వాటర్ ఫాల్స్ కన్నా కూడా ఈ వ్యూ పాయింట్ కోసమే వస్తాము. చూడండి ఎంత అందంగా ఉందో అసలు అని. ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ మేము క్యాంపింగ్ అన్నీ తీసుకుని వెళ్ళాము. అక్కడే ఫుడ్ వండుకుని అక్కడే ఎంజాయ్ చేసేలాగా. ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడు ఫుల్గా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఒక వీడియోలోనే పెట్టేస్తే మీకు బోర్ కొట్టినట్టు ఉంటుందని చెప్పి 2 వీడియోస్ కింద అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, అసలు మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట మా అబ్బాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ కూర్చుంటే అస్సలు రాబుద్ది కాదనమాట. ఈ ప్లేస్లోనే ఒక మంచి పిక్ ప్లేస్ ఉంది, ది బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు ఫొటోస్కి. కానీ అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నాకైతే చాలా అందరూ రిస్క్ చేయొద్దు, రిస్క్ చేయమని చెప్పను కానీ కూడా చాలా అందంగా వస్తుంది. అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, మా వదిన కానీ మా అబ్బాయి కానీ ఖచ్చితంగా అక్కడ ఫోటో